మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందులో 12 లగ్నాల వారికి, ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి, లేనట్లయితే 12 రాసులు తీసుకోండి. లగ్నం తెలియదండి, కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు, అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో, అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభం అవుతుంది, ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు, ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు. గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది, దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ఉంది. ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాను, దారిద్ర్యం దగ్గరికి చేరకుండా ఉండడానికి. 1 by 1 మనం ఇప్పుడు చెప్పుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభలగ్నము, కుంభరాశి వారు కనుక చూసుకున్నట్లయితే వీరికి దారిద్ర సంబంధించిన విషయాలు వేటి వల్ల వస్తాయి. వేటి వల్ల వస్తాయంటే, ఈ కుజుడు పాత్ర పోషిస్తుంటాడు ఎక్కువగా. కుజుడు యొక్క పాత్ర ఎక్కువగా ఉంటుంది కుంభం వారికి. బుధుడు యొక్క పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏమిటి, కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త అగ్రెసివ్గా మాట్లాడడం వల్ల కానీ, అగ్రెసివ్గా వెళ్ళడం వల్ల కానీ వీరికి దారిద్ర్యం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే చేస్తున్నటువంటి వీళ్ళ అగ్రెసివ్ నేచర్ వల్ల చేస్తున్న ఉద్యోగము, చేస్తున్న వ్యాపారంలోనూ దెబ్బపడుతుంది. అందుకని ఈ యొక్క విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అంటే ఆత్మాభిమానం అనేటువంటిది ఉండాలి, మనిషికి ఉండకూడదని కదా, కాస్త ఎక్కువగా ఉంటుంది కుంభలగ్నం వారికి, కుంభలగ్నం వారి, కుంభరాశి వారికి. కాబట్టి ఈ కుంభానికి మరియు సింహానికి ఉన్న ఇదేమిటంటే, పర్టికులర్గా వీళ్ళకి కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఇంకా కరెక్ట్గా సెట్ అవ్వలేదు అనేటువంటి బాధ వీళ్ళని ఎప్పుడు తినేస్తూ ఉంటుంది. సింహలగ్నానికి ఒకటి, కుంభలగ్నానికి ఒకటి. ఎందుకంటే వీళ్ళకి వీళ్ళ లైఫ్లో ఏదైతే పోరాటం ఉంటుందో చూడండి, ఒక్కొక్క వ్యక్తి ఒక్కో దానికోసం పోరాడుతూ ఉంటాడు. అంటే అలా ఒక వ్యక్తి చిన్నప్పుడు చదువులో ఇబ్బంది అవుతూ పోరాటం ఉంటుంది, లేదా కొంతమందికి సెటిల్మెంట్ అవ్వడంలో పోరాటం, లేకపోతే ఒక వ్యక్తిని ఎవరైనా ప్రేమించి ఆ వ్యక్తిని దక్కించుకునేటువంటి దీంట్లోనే పోరాటం, లేకపోతే పెళ్ళి అయిపోయి వివాహమైనటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళని కాపాడుకునే దాంట్లో, లేదా పిల్లల్ని కాపాడుకునే దాంట్లో, ఉద్యోగం కాపాడుకునే దాంట్లో వీళ్ళకి ఏమవుతుందంటే, కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నాకు సెట్ అవ్వకపోవడం వల్ల ఇంకా నేను ఇబ్బంది పడుతున్నాను అంటే వీళ్ళకి బాగా ఉంటుంది కుంభం వారికి. అందుకని ఈ కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవ్వాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సింది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, లేదా నరసింహస్వామి యొక్క ఆరాధన. గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ రాంగ్ స్టెప్ వేస్తారు వీళ్ళు, కుంభం వాళ్ళు కూడా. అంటే ఒక కెరియర్లోకి వెళ్ళాల్సింది ఇంకోటి తీసుకోవడం. ఒక రకంగా మీరు మీ యొక్క కెరీర్ డెవలప్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ అలా కాకుండా ఇంకో రకంగా ప్లాన్ చేసుకోవడం. ఆవేశంలో ఏదో ఒక కెరీర్ పరంగా ఒక నిర్ణయం తీసుకోవడం, ఆవేశంగా జాబ్ వదిలేయడం. కొన్ని కేసెస్లో అయితే నేను చూసాను, కుంభం, సింహలగ్నం వారు మంచి పొజిషన్లో ఉంటే కూడా అక్కడ ఆఫీసర్తోనో లేకపోతే ఎవరితోనో ఏదో గొడవ పడి అక్కడ కెరీర్ వదిలేయడం జరిగింది. వదిలేసిన తర్వాత వాళ్ళంతా మంచి పొజిషన్లో, సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి పొజిషన్లో, ఒక మంత్లీ ఒక 5 lakh 6 lakh శాలరీ వస్తున్న వాళ్ళు వదిలేసి ఆ గొడవ నుంచి బయటకు వచ్చి ఇంకో దానిలో జాయిన్ అవ్వడానికి తక్షణమే వెంటనే దొరక్క, వాళ్ళకి చూస్తే ఈఎంఐస్ పక్కన బోర్డు అంతా ఈఎంఐస్ ఉండేసరికి ఏదో కాంప్రమైజ్ అయ్యి అప్పటిదాకా 5 లక్షల శాలరీ చేసి ఆ వ్యక్తి నెలకి 3 లక్షల శాలరీకో 2 లక్షల శాలరీకో ఫస్ట్ జాయిన్ అయిపోయి, మరి 5 లక్షల శాలరీ వచ్చినప్పుడు ఈఎంఐస్ ఎక్కువ పెట్టుకుంటాడు మనిషి. ఈ 3 లక్షలు 2 లక్షలు వచ్చేసరికి ఈఎంఐలకి అయిపోతుంది. కాబట్టి ఏమిటి, కెరియర్ చేసే జాబ్ విషయంలో తొందరపాటు నిర్ణయాలు మీకు దారిద్ర్యానికి ముఖ్యంగా హేతు అవుతుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొంతమందికి హెడ్, అంటే తీవ్రమైన జ్వరాలు, హెడ్ రిలేటెడ్ సంబంధించిన పెయిన్ రావడము, ఈ కంటికి సంబంధించిన ఇబ్బంది రావడము, లేకపోతే పెయిన్ అంటే ఒక్కోసారి బాడీ పెయిన్స్ వస్తూ ఉంటాయి.
వాటి వల్ల కూడా కొంత ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. మరి ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఎక్కువగా నరసింహస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఆ దారిద్ర్యం నుంచి బయటపడేస్తుంది. సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏంటంటే, ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. దానికి చెప్తానండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉన్నట్లయితే దారిద్ర దేవత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు, ఏమండి మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది, ఆ ఇంట్లో పిల్లలు అయితే అసలు పెద్దాక లేగరు, ఇంట్లో ఎవరు అసలు ఇచ్చేరైనా బాగానే ఉంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధనాయోగం అనేటువంటిది బలంగా ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి. వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, రోగాలు వస్తుంటాయి మనిషికి. లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి. ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది. సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి. ఎందుకంటే సహజంగానే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి, ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటారు కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి. అలాగే ఇంట్లో పాత వస్తువులు, శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే ఏమిటి, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం. కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది. అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో, పనికిరాని వస్తువులు అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో బూజు ఎక్కువ పట్టడము, పాత గోడలుగా ఉండడము, ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం, ఇది కూడా దరిద్రానికి సంకేతం. ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే, ఇప్పుడు ఒకటండి, ధనం లేదు, బాగా పేదరికం అనుభవిస్తున్నారు, చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు. ఏం కాదులే, డబ్బులు ఉన్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంటే చెప్తాను చూడండి, చిన్న లాజిక్ ఇక్కడ ఏం లేదు. చినిగిన వస్త్రం వేసుకొని ఎక్కడికి వెళ్ళాను, చూశాడు, మన మీద అంచనా వల్ల ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నా అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో, చాలా దారిద్రంలో ఉన్నాడేమో, ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు. కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ మీకు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ దరిద్రం రాకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. 3వ స్థానాన్ని దారిద్ర భావము అంటారు. ఆ 3వ అధిపతి కనుక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్, ఏదో ఒక దారిద్రం మీ వెంట పడుతూనే ఉంటుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది. మీకు దారిద్రం పోవడానికి, మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమః. ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటిది తగ్గుతుంది. కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు, కానీ అది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి, చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే, చిన్నప్పటి నుంచి ఏదో పెయిన్ అనుభవించడమే అంటూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో దారిద్రం గురించి చెప్తాను. మనం తిన్న కంచంలో కడగకూడదు. తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది. శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాన్ని యజ్ఞం కింద చెప్పారు. ఇదొక యజ్ఞము. మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చేయి కడుక్కుంటాము, ఆ యజ్ఞం కుండంలో కడుక్కోం కదా. కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది, కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం, ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు. మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు, తల మీద చేయి పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు. ఈ లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట, తలకెక్కితే దారిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది. ఆ యొక్క తన్ని చంపడానికి
స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు, దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు. వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది. కాబట్టి పెట్టుకోకూడదని చెప్తుంది శాస్త్రం. దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకుంటే మంచిది అనేటువంటిది పాదం దగ్గర, మోకాళ్ళ దగ్గర, కాళ్ళ దగ్గర, పొట్ట భాగంలోని, ఈ రకంగా ఈ నుదుటి భాగంలోని ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు, లలితాసహస్రనామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం. ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీకు హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది చెప్పాలంటే. దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొకటి ఏంటంటే, ఈ దారిద్ర్యం అనేటువంటిది ఒక్కోసారి మనకి జన్మజాతకంలో 3వ అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి. మరి అప్పుడు ఎలాగ దాన్ని జయించాలి? ఎందుకంటే ఆ మహాదశ నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. అప్పుడు ఎందుకంటే 3వ అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది, ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది. అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతికితే బాగుంటుంది. చాలామంది చూడండి ఊర్లలో ఏదో పని చేసుకుని బతుకుతారు, అసలు ఎదగరు. కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది. ఎందుకు? ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది. అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది. అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు, పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు. అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి. ఇంట్లో వాడకుండా పాతగా అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద, అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఈ తల మీద ఉండేటువంటి, శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రఫ్ అనుకోండి, లేకపోతే మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది గడ్డానికి, తలకి. అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు. ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది. రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం. కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి. మరొకటి, ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే, అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్తుంది శాస్త్రం. అంటే అన్నదమ్ములతో, అక్క చెల్లెలతోని చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకుంటాం. ఎందుకంటే 3rd హౌస్ ఈజ్ దారిద్ర స్థానం. 3వ స్థానాన్ని దారిద్రము, పరాక్రమము, పౌరుషము, ధైర్యం ఇవన్నీ చెప్పారు. అందులో దారిద్రం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారో అదొకటి. ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి. మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంట వీళ్ళు ఇలాగంట అని ఎంతైతే మీరు చెప్పుకుని ఉంటారో అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది. దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే, మధుకైటబుల వధ అని ఉంటుంది శాస్త్రంలో. మనకి మీరు వినే ఉంటారు. విష్ణువు యొక్క చెవులో నుంచి వస్తారు మధుకైటబులు అని ఇస్తారు. అతను బ్రహ్మని మాతో నువ్వు పోట్లాడు, లేకపోతే నువ్వు మా చేతిలో చచ్చిపోతావు, సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులో ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు ఆ మధుకైటపుని సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువు నిద్ర లేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు. కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు, తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు, మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు. ఏమిటి ఆ ఉపాయం అంటే, ఇతనే వరం ఇస్తా అంటాడు మధుకైటపుడు విష్ణువు. నేను మీతో ఎన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు, కాబట్టి నేను మీకు వరం ఇస్తున్నాను తీసుకోండి అంటే, వాళ్ళ మతం ఉంటుంది కదా, ఏంటి నువ్వు మాకు ఇచ్చేది ఏంటి వరం, నేనే మీకు వరం ఇస్తున్నాను అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు. అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే, సరే మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు. మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు. కానీ అది మొత్తం నీరే. నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారిని చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు. సరైనప్పుడు ఏం చేస్తారు, అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడ మీద వేసి ఇతన్ని చంపేస్తారు. ఇది మధుకైటబుల వధ ఎవరైతే వింటారో వాళ్ళకి కూడా దారిద్ర నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం. శ్రీమాత్రే నమః.